డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి. 2002 జాబితా నుంచి తన పేరు మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తన చిన్న కుమారుడు దుష్యంత్ రెడ్డి, అతని భార్య లక్ష్మీప్రసన్న పేర్లు కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించారన్నారు. కూటమి ప్రభుత్వం కక్షగట్టి శెట్టిపల్లి ఇంటి పేరున్న వారి అందరి పేర్లను తొలగిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు రఘురామిరెడ్డి. మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి కూడా చిన్నగూడూరులో ఉన్నాడు. అక్కడ 2019లో ఓటు ఉంది, 24లో ఓటేసి దుష్యంత్ రెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు ఓటర్ లిస్ట్ చేసేసి వాళ్ళిద్దరి పేర్లు డిలీట్ చేసినారు. ఇది నిదర్శనం. మరి నక్కలదిన్నెలో నాకు ఓటు లేకుండా చేసినారు, చిన్నగూడూరులో మా కొడుకు కోడలకు ఓటు లేకుండా చేస్తున్నారు. అంటే ఏ రకంగా ఈ పరిపాలన జరుగుతుందో, ఏ రకంగా వీళ్ళు ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఇంతకంటే ఎవిడెన్స్ ఏమైనా కావాలన్నా చెప్పండి. మరి ఇంత దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ను దెబ్బతీయాలా అనేటటువంటి తలంపుతో మరి ఇటువంటి ఎత్తులన్నీ వేస్తున్నారు. వాటన్నిటి కూడా ఏ పరిస్థితి మేము టార్గెట్ చేయము. ఖచ్చితంగా అర్హత కలిగినట్టు ప్రతి ఒక్కరు కూడా ఓటు చేర్పించడానికి అన్ని రకాల కృషి చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.